మందల పోయి పాల్గొనుకో ఏంది తేరాపట్నం పోయి పోరాపట్నం పోయి ఏడాది నా తేరా కేసు తీసుకొచ్చినా సరే నువ్వు మందల పోయి మాత్రం పాలన కట్టే ఇగో ఇగో శాతం చూడు ఏదో చింగి లేకుండా కొంచెం సిక్కుతుంది అన్నట్టు నాకు ముందే పాంకత్వం పెడతా మోచేతులు ముంగల్ని మోకాలు వెళ్తాను నేను నాకుడే గంట గలం ఎత్తిపోయి సిగ్గు లేదంటే అవసరం ఉన్నప్పుడు ఈయనకు సాగరంలో తాతయ్య అన్నాడు అన్నప్పుడు ఎత్తుకపోయి గాడ తీసుకురాలేరా అవసరం మనకు అవసరం ఉంది మనకు అవసరం ఉంది కాబట్టి గంగ వారింది గంగలకి వెళ్ళాలని చెప్పి పోయి వాళ్ళ గంగలకి వెళ్ళి పరిపెట్టి సరే నువ్వు చెప్తే లోపల నేను కూడా గుడ్డి పట్టుకొని మందల పోతా నాకు కాళ్ళు అబద్ధం ఆడితే మోతరాజు రాడు అబద్ధం ఆడితే మోతరాజు అడుగుదాము రేపు పొద్దుగల ఎటువంటి గంగా పొద్దుగల చెప్తాడు కానీ సరే ఇక ఏం చేసి అంటే ఆ గుడ్డి పట్టుకొని గంగా మందల పోతా మందల పోయి ఇక మెల్ల శాతం చదవక మెల్ల కూర్చుంటా కాలసంలో పెట్టుకొని పుట్టి గొర్రెలు పట్టుకొని పాలు వెండుతా అనుకో వెండితే కసుకుని అది ఒక్క పని తనిందనుకో రోడ్డు పట్టుకో మొక్కలు ఉంటేయా లేదు ముందే మొక్కలే అది తప్పుకొని మొక్కలు రెండు కాళ్ళు గొర్రెలు అంతది కోడి వస్తుంది గాలి గాలి ఉంటుంది మందల విషయం మందల వేయడం బడిగా భయ అన్న మరి మందలోపలు ఉన్నప్పుడు గొర్రెల పాలు తాకుంటేనే అమ్మ పాలు చీకినట్టు గొర్రె పాలు చీకి శక్తి సప్లైగా లేవండి కానీ ఇప్పుడు పిండుకుంటే అవి పిండితే అంతే అంట పిండితే ఇది ఎక్కువ అది పిల్లలు ఇస్తున్నారు అరే ఒక మంది పిల్లలు ఇస్తే ఒక మంది అమరాలు అట్లా ఏమన్నా ఇప్పుడు పిల్ల వరకల్లా ఇది నా పిల్లగా ఇది యాడించిపెట్టక ఇట్లనే ఉంది ఇక మరి ఇప్పుడు పిండుదా ఒక పుట్టి తీసుకోవు అది వదలది పుట్టి వల్ల కానీ నా పుట్టుకోయి నా పుట్టి వల్ల అయ్యో మరి మల్లయ్యా దినవారందు 3 రోజుల పాలు ఉండేది మల్లయ్యా దినవారందు 4 రోజులు పుట్టినాడు 4 రోజులు పుట్టిండే దేవుడు
ఉంటే మరి ఆడివాళ్ళకు దున్నియాలే అర్థం తెచ్చుకోవాలి అక్కడ వారి సారి కొంగట్టుకున్నాడు మల్లయ్యో వారి 40 పైసల సారి కొంగట్టుకోని మల్లయ్యా వచ్చిన మరి మంద ఈడికి వెళ్తారు మంద మందం లేవు లేపాలి మరి పొలం కానీ బుధ మీద బుధ మీద హక్కులేదంటే అరే నేమో నాకు తెలియదు కాబట్టి ఇంత పగడ సత్తాన్ని చెప్పి ఒక డొల్లా కాపాడి లేదు కాబట్టి వాటిని మళ్ళీ ఒకటి తిందాం మరి 2-3 తేళ్ళ వస్తాయా అని చెప్పి ఫోటోలో కాబట్టి మంచిగా కాబట్టి నువ్వు మంచిది కానీ ఇవాళ పనిచేస్తున్నావు నాకు కలగాలనిపిస్తుంది నువ్వు అగ్గేరు నువ్వు అగ్రేసి కట్టావు పాలు విన్నావు దున్ను కాచావు ఇక తిన్నాము కానీ నువ్వు మొత్తం పనిచేసావు నాకు అలగాలనిపిస్తుంది దున్ను మోసం నువ్వు మోసం అది నాకు ఇది మొత్తం ఇక నువ్వు మన గురముట్టుకో అది కదా నేను వేసుకుంటా తప్పకు మొత్తం గిరిమాయ మెల్లగా గిట్లా అంటే చదగాలి అగ్గిమంటే చదగాలి ఈ సత్తి మోసం అయితే ఈ పని కూడా అయిపోతుంది ఈ సత్తి చేసుకొని మోసేది కాపాడు కాపాడు కాదు మోస్తా నీకెందుకే బాగా 10 వరకల్లా మెల్లగా కూడుకుంటా మాకు లేదా అప్పుడు వరకలు ఉంటేనేమో చెట్లా తింటాం మంచి సాయి చల్లగా కూర్చోబెట్టాడు నాకుంటా గడికింత నాకుంటా అయితే నీకా ఉంటే తింటావు లేకపోతే అంటావు అంతే అది కదా వారి ఇంటో భయన్నా దాచిపెట్టడల్లా నీకు కాదు నాకు కాదు అక్కడ అగ్గిపోయిన చోట దిగిపోయింది అక్కడ దున్నుడల్లా ఇయ్యాలి అర్థం తెచ్చుకోవాలి అగ్గి వాళ్ళు ఈ యొక్క దున్ను ఏనాడు పైసలు లేవు అక్కడ అగ్గిబాల అగ్గి ఉన్న తోట ఆడి వాళ్ళ కావాలన్నది కావాలని వరకల్లా అక్కడ ఏనాడు పైసలు ఏమంటే పైసలు లేవు కాబట్టి పైసల వాళ్ళు దున్నిస్తాను ఒప్పుకొని అక్కడ మరి పైసలు అట్లా చెప్తాను నమ్మలే నీ చేతులు ఏమంటే నాకు అర్థమయ్యాను ఈ గట్లా తీసుకొస్తే అత్తరం లేకపోతే పోతావు అని చెప్పి నమ్మ అని చెప్పి కల్లా సరే వచ్చి నమ్మకూడదు అని ఆడి వాళ్ళ అగ్గి అక్కడ గుడ్డలు పెట్టి మరి అగ్గి తీసుకొచ్చిన మరి దున్నిచ్చి గుడ్డలు తెచ్చుకోవాలి గొల్ల కురుమోడు గొడ్డలు కుదబెట్టుకుంటారా గొల్ల కురుమోడు గొడ్డలు కుదబెట్టుకుంటే పెన్నాను కుదబెట్టాడు అది నిజమే మరి నిన్ను ఓడు కుదబెట్టుకున్నాడు నేను అగ్గికి నీరు తాగెత్తుంది రౌతు మీద రౌతు పెట్టి జగమకతో ఇట్లా కొట్టి రౌతుతో అగ్గి తయారు చేసి అంటు పెడుతుంది నిన్ను ఓడెట్టుకున్నాడా ఇదే లేవనే చదవడం సవాల్ ఎక్కువ అన్నట్టు చెల్ల పైసలు గీత ఎక్కినట మరి చిన్న పైసలు గీతలు ఎక్కువ వచ్చినోడి కొమ్మ ఎక్కువ మరి ఇట్లా చేద్దని చెప్పి అంటే నేను కాందాక వచ్చి చెప్తున్నా గుడ్డలు పెట్టే రాదు సప్లై మరేస్తే ఇంటికి వచ్చాక నేను రొద్దు పెట్టి అగ్గివే తయారు చేస్తుంది సరే ఇప్పుడు అయిన దానికి ఏమైంది మళ్ళా రేపు పొద్దుగల్లా అట్లా జరగకుండా చేసుకున్నాం కానీ
ఈ దున్ను తీసుకుపోయి అరే. మన గుడ్డ తీసుకురాదు అందుకోసమే ఇక అయినా సిద్ధమవుతుంది కదా సిద్ధమని కాదు జరిగింది రేపు జరగకుండా చూసుకున్నాం కాదు 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 అబ్బా పోయినప్పుడు మీ ముఖం ఎట్లుండే తేటు ఉండే ఉప్పు కప్పాలు ఉండే ఆ పొయ్యి వచ్చినామంటే తొండ పిల్లలు అయి ఇట్లయితే ముఖము కాదా అవు, అవు. అందరికేం లేకపోయా ఆ చీర కట్టుకుందా లేకపోతే ఈ లంగా కట్టుకుందా చీర కట్టుకుంది చీర కట్టుకుందా అబ్బా కొడుక చేసేవారు అన్న లగ్గం 90 వేసుకుంది 90 నైట్ వేసుకుందా అయితే చీర కట్టుకుందంటే అబ్బా అందుకోసమే నీ ముఖం వేరే అయింది నాకు ఏర్పడుతుంది అవురా బా ఏయ్, మనకు కావాలి గొడ్డలి దానికి కావాలి ఆ జున్ను కావాలి చీర జున్ను కట్టుకుంటే అంటే? నీకేం బాగా అయితే వస్తుంది ఏం బాగా లేకపోతే కైట్ వేసుకుంటే నీకేం అవసరం అవసరం. నైట్ ఆడ- వేసుకుంటే ఆడ- నీకేం ఆడ అవసరం? ఎట్లుంది? ఏడా? ఆడ. ఎందుకు మేడం అది ఏడంటారా రంగమాలు ఆ, రంగమాలు ఈ ఆడలు ఉండేది చోట ఎట్లుంటారు నువ్వు ఎట్లున్నది పట్టె మొత్తం పరంగిరి దూది మెత్తలు లోని పరములు 4 మూడు శంబాలు దిగా దిగున మచ్చ దానం అన్నట్టు నైటు పక్కపొంటి వేసి ఇవన్నీ ఉన్నాక పోయా ఇంకా బయటకు వెళ్తావా ఓ ఏంటి అబ్బా ఏంటి మేడ పోయి మేడ రానుగోలు రత్త మేడ రంగుబాయి తుంగు టుయ్యాలు ఇంకా మరి తిరుగువాలి పత్రదారు దాంట్లో ట్యూబ్ లైట్ తిరుగువాలి వేసి వెళ్తాను పక్కపొంటే వేసి తిరగలేసి గట్ట అయితే నువ్వు చూసావు అనుకున్న తొలపిల్లు అయిపోతావు అరే ఇగో నేను పోను. అయితే ఒకవేళ ఇది తీసుకపో నువ్వు ఇచ్చి తీసుకొని రాబో గొడ్డలు నేనా ఇక నీకు నా మీద నమ్మకం లేదు నువ్వు చెడిపోయింది కాక ఇప్పుడు నన్ను కూడా జరుగుతావా అవునా సరే, పోతా. నువ్వు చెడిపోయింది కాక నేను కూడా చెడిపోవాలి డెబ్బై ఒకవేళ నీ మాటలనే పోతా మెల్లగా మెల్లగా ఆడుకుంటూ వెళ్ళవు ఆడికి పోయినాక జున్ను ఇస్తా జున్ను తింటది గొడవలు ఏమంట గొడవలు ఇస్తా అంటది గొడవలు ఇస్తాను ఒక్క పాకి ఇట్లా మెరికా చెయ్యేసి ఇట్లా పట్టమంతుండే అనుకో ఏయ్, నీకు పూలైతే కుక్క దొరకపో ఏమట కుక్క ఎందుకు అదే పని చెప్తా అదే పని కుక్కతో నక్కతో నాతో ఎవరో బాబు నువ్వైంది కాక నన్ను పని చేయకుండా పోరు నువ్వు చెప్పింది కానీ నన్ను జరగదు సరే మందకాడ పైరము నేను దున్నించి మరి పోరం గడియా రానో గడియా ఆడ దున్నించి గొడ్డలు తీసుకురానా ఆడ 2 3 గడియాలి గొడ్డు మూడు కలియాల గొడ్డు మూడు కలియాలంటే నీ పని నిన్ను మందగడి కూడా కొడుకు నువ్వు నీ పని చెప్తా వారి రాజు మల్లయ్య చేతబట్టి మంద పైరం మసు పైరం రామయ్యను ఎక్కడ ముంగడ మందల మల్ప కానీ మందల పనులు వచ్చినంటే కుక్క వారి పక్కబట్టి తిరిగి వస్తుంది అడిగిన ప్రమంద పైరం చెప్పి వచ్చేదాకా అది రాజు మల్లయ్య ఎట్లా పోతున్నాడు రాజు మల్లయ్య జమదారి కొరిగాల జమదారి కొరిగాల అక్కడ పోతుంది జమదారి కొరిగాల
దక్షిణాది కాలంతో మంది కాలపడ పరమేశ్వర గుళ్ళు అటువంటి వారి రాక్షసు బిడ్డారు అతనికి మారుతుందిరా అది ఒక తిరుపడి ఇప్పుడు పెరిగి రామయ్య అది వచ్చినాడు రత్నంగి గున్ను తీసుకొచ్చిన ఈ గున్ను తీసుకో నా గండ్రగొండ లాగి అదే పచ్చగున్నదయ్యా ఇది ఇష్టం కావచ్చు నేను అనగా అట్లా మొత్తం మంది తీసుకొచ్చి అట్లా పెట్టుకుంటా అట్లా అనిపిండు అప్పుడు లేకుండా తెచ్చినావు కానీ నా మనసు నమ్మలేదయ్యా మరి ప్రేమతో తెచ్చిన దున్ను కాదు దున్ను కాదు నేను అని చెప్పి బాధపడితే దున్ను తీసుకొచ్చు తెచ్చినావు కాబట్టి నా మనసు నమ్మలేదు మళ్ళీ గమనం ఊరు మళ్ళీ మళ్ళీ చెట్ల పట్టి తిరుగుతారయ్యా మరి చెట్ల మధ్య గుర్తు అందరు పెట్టి నమ్ముకొని పోతావా ఏం తెచ్చినావు అని చెప్పి వయసుగా అమృతం ఉన్నదా ఏర్పాటు కావాలంటే మరి ఎటువంటి కాశముల బట్టి దున్నేనా నాకు పెట్టుకుంటేనే నమ్ముతాను తింటాను అప్పుడు ఏ నాడుగా మాకు చెప్తానంటే విషమని చెప్పి అంటున్నావా అయ్యో వాడిదానా ఎలాగనేమి నీకు విషం పెట్టిదామా నేను అగ్గి తీసుకుపోయి నేను పెరిగి పెద్దగైతనా మనిషి నమ్మాలి బామ చెట్టు నమ్మది గుట్ట నమ్మది బామ
మానవ లోపల మనిషికి నమ్మాయే వారి పాంపు పండి అంత విషము తెలుగు పొండి అంత విషము మరి కరుడికి నరుడికి నిలువెల్ల విషమమ్మా మనిషి నమ్ముతనే మమ వేరుపడుతుంది బామా నమ్మకపోతే నీ మరం నాకే వేరుపాటు నా మరం నీకే వేరుపాటు ఇళ్ళ కనుకనేమి నీకు నమ్మకం లేదు కాబట్టి నేను కాశపుల్ల బట్టి నాలుగు మీద పెట్టుకుంటాను కాశపుల్లతో నేను అనుకోవడంతో వారి చుండు తీసుకొని నాలుగు మీద పెట్టుకున్నాడైనా అప్పుడు ఏనప్పుడుగా వారి అమృతమై ఉన్నది సమేత తిరగబోవు మల్లయ్యా అని ఆడి బాల రత్నం ఎట్లా ఉన్నది ఆడి వాళ్ళ రత్నం